చేయాలో అది చేసుకుంటే బాగుంటుంది కదా. ఈ విషయంపై దుగ్గు రాజేందర్ గారు మీరేమంటారండి? మీరు రాజేందర్ గారు చెప్తున్న విషయానికి ఐకమిస్తారా? దానికి ఎలా మీరు స్పందిస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 కోట్ల మహిళలు ప్రయాణించిన ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఫోర్సైజ్ టీవీ ఒకసారిగా వారికి అందరికీ ఈ కృతజ్ఞతలు హర్షాధినేకలు చెప్తున్నాం. దాని తర్వాత మీరు చెప్పండి సార్. రాజేందర్ గారు రాజేందర్ గారు చెప్పండి. మొదట ఇప్పుడు ఈ అన్ని సమస్యలను ప్రజలకు కానీ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తున్నటువంటి ఫోర్సైజ్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు హనుమంతన్న చెప్పిన విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం కొన్నిటిని చాలా వరకు అమలు చేసిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇదే హనుమంతన్నను నేను అడుగుతున్నా, మీరు జేఏసీ అనేటువంటిది ఏర్పాటు చేసి 5 నెల 6 తారీఖు నాడు మీరు 7వ తారీఖు నుంచి తలపెట్టినటువంటి జేఏసీ ఈ యొక్క ఆర్టీసీ సమ్మెను మీరు దాన్ని రీకాల్ చేశారు. ఎందుకు రీకాల్ చేశారంటే మీరు సెక్రటరియట్కి పోయి ఆ కోనవేని సాంబశివరావును తర్వాత పరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో పొన్నం ప్రభాకర్ అన్నతో చర్చ జరిపితే ఏదైతే మీరు డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్లో చాలా వరకు ఏంటంటే మేము అలో చేస్తాం, మీరు రీకాల్ చేయండి అంటే మీరు సమ్మెను విరమించుకున్నారు కదా. హనుమంతాన్ని వల్ల మీరు పెట్టినటువంటి డిమాండ్స్లా ఈ ప్రభుత్వం కానీ లేకపోతే కానీ ఎండి గారు కానీ ఎన్నిటినీ వాళ్ళు అమలు చేశారు చెప్పండి. మొట్టమొదట కనీసం అట్లీస్ట్ ఈ ఏవైతే కార్మిక సంఘాలను పునరుద్ధరించుండి అని చెప్పి మీరు పెడితే దాన్ని ఇమ్మీడియట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది అమలైందా చెప్పండి. రెండవది, ఏవైతే బస్ డిపోలల్లో ఈ వెల్ఫేర్ బోర్డులు అనేటువంటిది పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులకు ఒక నష్టం చేసే ఉద్దేశంతో ఆ వెల్ఫేర్ బోర్డులను పెట్టాది. వెల్ఫేర్ బోర్డు ప్రతి డిపోలో 2 మెంబర్లను పెట్టి వాళ్ళు కార్మికుల సమస్యను ప్రభుత్వాన్ని తీర్చవేత్తని పెడితే ఇవాళ వెల్ఫేర్ బోర్డులు అనేటువంటి ఆ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు డిపోలలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక మేనేజ్మెంట్కు ఒక ఇన్ఫార్మర్గా పనిచేసి కార్మికుల యొక్క నష్టానికి వాళ్ళు ఒక పాల్పడుతున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్ రద్దు చేయాలని చెప్పి అంటే మీరు సమ్మె రీకాల్ చేసినటువంటి 3 రోజులకే మళ్ళీ ఎండి సార్ ఏంటంటే వాళ్ళను మళ్ళీ ఈ బోర్డు సభ్యులతో ఇక్కడ 200 మందితో మీటింగ్ పెట్టిండు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తున్నది, ప్రభుత్వం చెప్పేదాన్ని ఎండి సార్ ఏం చేస్తున్నాడు? అసలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఎండి సార్ మధ్యన ఎలాంటి కోఆర్డినేషన్ ఉన్నది? నిన్న 200 కోట్ల మహిళలు ప్రయాణం చేశారు, ఆర్టీసీకి ఇంత ఆదాయం వచ్చిందని చెప్పారు. మరి ఇంత ఆదాయం వచ్చి 200 కోట్ల మహిళలు ప్రయాణించినప్పుడు 6,600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీసీకి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ రిమూవ్ అయినటువంటి కార్మికులను ఎందుకు రీఇన్స్టేట్మెంట్ చేస్తలేరు? వీళ్ళకి ఎందుకు ఇంత వాళ్ళకి ఏ పాటి ఖర్చు వస్తుంది, ఎంత ఫైనాన్స్ పరంగా భారం ఏర్పడుతుంది అనేది ఒక సమస్య. ఇప్పుడు ఈ రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ గత 2024 4వ నెల నుంచి ఇప్పుడు 2025 7వ నెల వరకు ఎక్కడ చూసినా కూడా బస్ భవన్ ముందట వీళ్ళే, తర్వాత సెక్రటేరియట్ ముందట వీళ్ళే, తర్వాత ఆర్టీ ఆఫీస్ ముందట వీళ్ళే, తర్వాత లోకాయుక్త ముందట ఆఫీస్ ముందట వీళ్ళే. మరి ఇన్నిసార్లు వీళ్ళు ఇన్ని జాగల్లా ఈ కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఇది ప్రభుత్వానికి కనిపిస్తలేదా? రవాణా శాఖ మంత్రి గారు కనిపిస్తలేదా? రవాణా శాఖ మంత్రి కూడా 2 సార్లు కలిసినాము. మరి వాళ్ళ ప్రభుత్వమే కదా ఈ 3 మెన్ కమిటీని ఎప్పుడు 12 నెల 11వ తారీఖు నాడు 3 మెన్ కమిటీని వేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీలో సంజయ్ కుమార్ సార్ అధ్యక్షతన దివ్య మేడం గారు మెంబరు ప్లస్ మళ్ళీ మన ఎండి గారు మెంబర్తోని వాళ్ళు ఒక 3 మెన్ కమిటీ వేశారు. అదే 3 మెన్ కమిటీలో మళ్ళీ సంజయ్ కుమార్ సార్ ఏం చేశాడు, మళ్ళీ ఒక సబ్ కమిటీ వేశారు. ఈ సబ్ కమిటీ ఈ మెయిన్ కమిటీ వీళ్ళంతా ఎక్సర్సైజ్ చేసి సంజయ్ కుమార్ సార్ ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం ఒకటి జీవో జారీ చేసింది. ఎన్నడు 28 తారీఖు 4వ నెల 2025 నాడు. మరి అలా జారీ చేస్తే ఆ జీవో ఏమైంది? ఆ జీవోని ఎవరు అమలు చేయాలి? దానిలో క్లియర్గా ఏం రాశారు? మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నో వికాస్ సారు డైరెక్ట్ వైస్ చైర్మన్ అండ్ మేనేజర్ టీఎస్ఆర్టీసీకి ఇచ్చాడు. ఇవాళ ఆ జీవోతోని మేము ఎన్ని రోజులు అయితే తిరగబట్టి ఎన్ని రోజులు వీళ్ళని నయవంచన గురి చేస్తారు? అసలు ఎండిఆర్ యొక్క పెత్తానం ఏంది? ఎండిఆర్ యొక్క పెత్తానని ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను ఎండిఆర్ అమలు చేస్తారంటే అసలు ఈ తెలంగాణ ప్రభుత్వం అసలు ఎవరి కనసానాలు నడుస్తుంది అనేటువంటిది నేను అడుగుతున్నా. ఈ రిమూడైనటువంటి ఈ ఉద్యోగస్తుల ప్రతి రాజేందర్ గారు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి
యూనియన్లు అడిగే పరిస్థితి లేదు, మీరు అది గుర్తించాలి. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని పోరాటం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, యూనియన్లు కూడా అనుమతి లేనందువలన ప్రభుత్వం కూడా వినే పరిస్థితి లేదు, అక్కడ యాజమాన్యం వినే పరిస్థితి లేదు. అయితే ఈ యొక్క రిమూవల్ చేసే పద్ధతినే సమూలంగా మార్పు చేయాలన్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈ యొక్క రిమూవల్ సిస్టమ్ అనేది పోతుంది, డిస్మిస్ సిస్టమ్ అనేది పోతుంది అనేది మనం చెప్తా ఉన్నాం. అయితే ఆ పద్ధతి తప్పకుండా పోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని ఇప్పుడు ఏదో మనం మాట్లాడినామా చేసినామా అనే దాని మీద కాదు, ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే రిమూవ్ అయిన వారు కూడా ఉద్యోగాలు ఎట్లనే చేసి అప్పీల్లో ఉన్న వాళ్ళకు ఎక్కడెక్కడ ఇవ్వాల్సిన డ్యూటీలు ఉంటే అక్కడ ఇవ్వాలని ఒక సబ్ కమిటీ వేసేసి దానికి ఒక నియమ నిబంధనలు పెట్టేసి ఒక చేసా ఉన్నారు. దీంట్లో చేసిన దాంట్లో ఏమైతుందంటే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ అంటే అక్కడ ఉన్న యాజమాన్యం కూడా మరి ఇటువంటి కేసులు ఇవ్వాలన్నా వద్దా, ఎటువంటి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావాలి, ప్రభుత్వం నుంచి వస్తే తప్పకుండా మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇదే విషయంపై ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజేందర్ గారు, ఇదే విషయంపై ప్రముఖ విశ్లేషకులు అయినటువంటి పిఎన్ మూర్తి గారు కూడా మాతో మాట్లాడడానికి సిద్ధంగా